హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి ఆమ్స్టర్డామ్లో ఉన్నామండి మనం. అయితే ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం క్రౌడ్గా కూడా ఉంది. ఈరోజు వెదర్ అయితే చల్లగా ఉంది బాగా. ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది, చాలా లైట్గా పడుతుంది అనమాట. అసలు మనకి ఒంటి మీద పడిన ఫీలింగ్ అయితే రావటం లేదు, కానీ కిందంతా రోడ్ అంతా తడిచిపోయింది. చూడండి ఎలా తడితడిగా ఉందో. ఇక్కడండి ఇండియన్స్ అయితే చాలామంది కనిపిస్తున్నారు. అయితే వాళ్ళందరూ తిరగటానికి వచ్చిన వాళ్ళు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఇక్కడ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈవినింగ్ 4 అయిందండి ఇప్పుడు. అయితే మాకు 5కి మేము ఇక్కడ బోటింగ్ అంటే బోటింగ్ టూర్కి బుక్ చేసుకున్నాము. 5 o'clock వెళ్తాము. మీకు నేను చూపిస్తాను ఈరోజు అండి. నేను 2-3 ప్లేసులు చూపిస్తాను. యాక్చువల్గా ఇదేంటంటే యూరోప్ది నాది 3rd ట్రిప్, లాస్ట్ వీడియోనండి నేను పెట్టబోయేది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూడండి. చాలా చాలా బాగున్నాయండి వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టినవి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది నా వీడియోస్ చూసి. అదిగో చూడండి, ఇక్కడ బోటింగ్లోకి ఎక్కాము. అయితే ఇదంతా యాక్చువల్గా ఈరోజు వర్షం పడటం వలన గ్లాస్ మీద అన్ని వాటర్ పడింది. చూడండి పైన వర్షం అయితే సన్నగా పడుతుంది, అదే తుప్పర్లు పడుతున్నాయి అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు పక్క బిల్డింగ్స్ కూడా ఎంతో అందంగా ఉన్నాయండి. సిటీ యాక్చువల్గా ఆమ్స్టర్డామ్ సిటీ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఆ బ్యూటిఫుల్ అంతా కూడా ఈ ఈ ఇళ్ళ మీద, అంటే ఈ బిల్డింగ్స్ వల్లనే అందం అనమాట. ఒకదానికొకటి అటాచ్గాను వెరైటీ ఆఫ్ బిల్డింగ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఆమ్స్టర్డామ్ అనేదండి 12th centuryలో ఇక్కడండి అంటే ఈ మత్స్యకారులు అంటారు చూసారా, అది ఒక పల్లెటూరు అనమాట. అయితే అదేమైందంటే అంటే 12th centuryలో ఇది ఒక పల్లెటూరు అనమాట. అక్కడ ఓన్లీ చేపలు పట్టేవాళ్ళు. ఇక్కడ ఎక్కువగా అంటే లేక్స్ అవి ఉంటాయి కాబట్టి. అయితే 1275 సంవత్సరంకి వచ్చేసరికి దీన్ని సిటీగా ఇది డెవలప్ చేశారనమాట. అయితే ఆ తర్వాత 17th century వచ్చేసరికి ఇక్కడ ఏం చేశారు, పెద్ద బిజినెస్ సెంటర్ అయింది. 18th 19th centuryకి వచ్చేసరికి ఇది పెద్ద సిటీగా మారిపోయింది. ఎట్ ప్రెజెంట్ అయితే వరల్డ్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ అంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఈ ఏరియా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. నిజంగా నాకు యూరోప్లో నచ్చింది ఏంటి అంటే స్విట్జర్లాండ్ ఫస్ట్, సెకండ్ వచ్చేసరికి నెదర్లాండ్స్ అండి. నిజంగా అమేజింగ్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. కాకపోతే నీట్నెస్ వైజ్ మాత్రం స్విట్జర్లాండ్ ఉంది. తర్వాత 1 by 1 అనమాట. కొంచెం నాకు బెల్జియం కాస్త తక్కువగా అనిపించింది కంపారిజన్లీ. ఇక్కడ కూడా బాగానే నీట్గా ఉంచారనమాట. కొంచెం క్రౌడెడ్గా ఉంది, సిటీ కాబట్టి కొద్ది క్రౌడ్గా ఉంది ఇక్కడ. వీళ్ళ ఆహారం అండి, ఇక్కడ తినే వీళ్ళ ఫుడ్ ఏంటంటే స్ట్రూప్ వేఫల్స్ ఒకటి, డచ్ ప్యాన్ కేక్స్, హెరింగ్ ఫిష్, చీజ్ వెరైటీస్. అంటే ఇక్కడ ఎక్కువ చీజ్ తయారు చేస్తారు. ఇక్కడ తినటం కూడా అంతేనండి, విపరీతంగా చీజ్ తింటారు. ఆమ్స్టర్డామ్లోనండి ఫేమస్ ఫుడ్ ఏంటంటే వేఫల్స్ అండి. వేఫల్స్ అనేది నాకైతే ఫస్ట్ టైం వేఫల్స్ అంటే ఏంటనేది తెలిసింది నేను ఇక్కడికి ఆమ్స్టర్డామ్ వచ్చిన తర్వాతే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వరల్డ్లోనండి ఇది ఫ్రెండ్లీ బైసికల్ సిటీ అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ కార్ల కన్నా కూడా సైకిల్స్ కంపల్సరీగా వాడతారండి. మేము యాక్చువల్గా ఒకళ్ళని కనుక్కున్నాం అనమాట ఇక్కడ, జస్ట్ మేము దిగిన హోటల్లో. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు సైకిల్స్ అంటే ఒకటేమో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, దానికి ఏది ఇన్సూరెన్స్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అదే కార్ అంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎందుకంటే దాని ఇన్సూరెన్స్లని అవన్నీ కూడా చాలా ఖరీదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ ప్రతి ఇంటికి ఒక కారు ఉంటే 4 సైకిళ్ళు కొనుక్కుంటారండి. యాక్చువల్గా మనుషుల కన్నా కూడా ఆమ్స్టర్డామ్లో సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి, డబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ జనాభా వచ్చేసరికి 9 lakhs అండి ఆమ్స్టర్డామ్లో. వీళ్ళ దగ్గర కానండి డబుల్ అంటే ఆల్మోస్ట్ డబుల్ సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఇంటికి 4 అంటే చూడండి ఆ లెక్కన ఎన్ని ఉన్నాయో. ఇది చూడండి, బోటింగ్ టూర్ వచ్చేసరికి వీళ్ళు 40 minutes అనమాట. 40 minutesకి పర్ హెడ్ ఇండియన్ కరెన్సీలో 1500 తీసుకున్నారు. రాత్రిపూట చాలామంది ఏంటంటే నైట్ కూడా ఉంటాయి బోటింగ్స్. నైట్ అంటే ఇక్కడ అన్నీ కూడా నైట్ వ్యూస్ కనిపిస్తాయి, లైటింగ్స్ అవన్నీ వేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమంటే యాక్చువల్గా ఈవినింగ్ 4కి వచ్చాము ఇక్కడికి.
అందుకని టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పి మేము ఎమ్మటే మేము ఇది బుక్ చేసుకున్నాం అనమాట. ఈ టూరు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. చూడండి అసలు లోపల బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి. ఇవన్నీ హోటల్స్ అండి, హోటల్స్ ఆఫీసెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఏంటంటే ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారు. ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లైటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా మేము వచ్చిన సీజన్ రాంగ్ సీజన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వర్షాలు వస్తాయి కాబట్టి మన ప్రోగ్రామ్ ఏంటంటే బాగా వర్షం వచ్చిందంటే వీళ్ళు టూరు ఆపేస్తారు. మామూలుగా ఉన్నప్పుడే చూడటానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ అండి ఒలెన్ డ్యామ్ అనమాట. ఇది వచ్చేసరికి ఆమ్స్టర్డామ్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇక్కడండి. లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేసుకునేది డచ్ అంటే వాళ్ళు ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటారనమాట. అంటే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అదే బట్టలతో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది. ఇంకా హౌసులు చూడండి, ఇవన్నీ కూడా చాలామంది వాళ్ళ ఓన్ హౌసెస్ అనమాట. ఇక్కడ ఇవేమీ షాపింగ్ సెంటర్ అయితే కాదు, లోపలికి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే సీకి, అంటే అది సీ కాదు, జస్ట్ ద కెనాల్ ముందే వీళ్ళు హౌసులు కట్టుకున్నారనమాట. ఎంత అందంగా ఉంటాయి అంటే వీళ్ళకి అసలు లోపలండి వాళ్ళు ఇలా గ్లాస్ డోర్స్ అల్లే పెట్టారు చూసారా. ఆ లోపల దగ్గరగా చూస్తే వాళ్ళు వేసిన కర్టెన్స్ ఎంత వెరైటీస్గా ఉన్నాయో. లోపలంతా కూడా చక్కగా నీట్గా పెట్టుకున్నారు. ఇదిగో ఇక్కడ ఏంటంటే గైడ్ చెప్తున్నారనమాట. అంటే ఏంటి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటనేది వాళ్ళు వివరంగా మాకు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే తిరిగి రమ్మన్నారు మమ్మల్ని. మాకు ఒక 3 hours టైం ఇచ్చారు. ఇక్కడ వెదర్ అంతా ఒకలాగానే ఉంది ఆమ్స్టర్డామ్ అంతా కూడా, ఎందుకంటే ఇది రెయినీ సీజన్ వీళ్ళకి. లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉన్నాయో చూద్దాము. యాక్చువల్గానండి లాంగ్ బ్యాక్ ఇది ఓపెన్ సీ అనమాట. తర్వాత దాన్ని ఏమైందంటే ఇది లేక్ కింద వీళ్ళు మార్చేశారు. ఇప్పుడు ఇక్కడ అన్ని ఫిషర్ మ్యాన్స్ అంతా ఇక్కడే అనమాట, వాళ్ళ బిజినెస్ అంతా కూడా. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే లేక్ విలేజ్ అంటారు, సీ విలేజ్ అని కూడా అంటారు అన్నమాట. ఇది చూడండి అసలు నడుస్తుంటే ఎంత అమేజింగ్ ఉందంటే, చల్లగా ఉంది వెదర్ అంతాను. పైన ఇళ్ళు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అదంతా షాపింగ్ సెంటర్ అనమాట. చూద్దాం అసలు ఏమేమి దొరుకుతాయి అవి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అమేజింగ్ అనిపించింది, ఏదో మూవీలో చూసినట్టుగా అనిపించింది. పక్కనే లేక్ హౌసులు, నిజంగా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారా అనిపిస్తుంది. లేక్ పక్కన హౌసులు అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నిజంగా ఈ ఏరియాలో హౌసులు అనేది చాలా కాస్ట్లీ, బిలియన్స్లో ఉన్నాయి అన్నమాట, నాట్ మిలియన్స్. ఇక్కడ పాపులేషన్ వచ్చేసరికండి ఒలెన్ డ్యామ్లో 22,000 అనమాట. అయితే ఇక్కడ యాక్చువల్ దీన్ని ఏమంటారంటే నార్త్ హాలెండ్ అని అంటారండి. వీళ్ళు అమ్మే షో పీసుల మీద కూడా హాలెండ్ అనే రాసి ఉంటుంది. చూడండి ఎంత అమేజింగ్ ఉందంటే, నాకు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ అనిపించిందంటే, ఓ పక్కన చల్లటి వెదరు, ఓ పక్కన లేక్ అండ్ బోటింగ్ చేసే వాళ్ళకి. మాకు యాక్చువల్గా బోటింగ్ చేయడానికి టైం లేదు, వాళ్ళు ఓన్లీ 3 hours ఇచ్చారనమాట. ఆ 3 hours లోపల మేము ఇక్కడ, అంటే మాకు లంచ్ టైం కూడా అవుతుంది. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విధంగా. ఫస్ట్ నేను మూవీస్లో చూశానండి, తర్వాత ఇక్కడే చూస్తున్నాను అనమాట. అంత అమేజింగ్గా ఉంది. ఇప్పుడు మాకు లంచ్ టైం అయింది కాబట్టి మేము వేఫల్స్ తింటున్నామండి. వేఫల్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. అది కాక ఇంకా మేము ఫిష్ ఫుడ్ కూడా తిన్నాము, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడండి మనం చూడబోయే ప్లేస్ ఈ డ్యామ్ అనమాట. ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్, అంటే పక్కనే అనమాట. అవన్నీ వాకేబుల్ డిస్టెన్స్ మేము వచ్చినాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఇక్కడ. ఇదండి ఈ విలేజ్ ఏంటండి, ఇది చూడండి అసలు అమేజింగ్గా ఉంది. నాకు చెప్పటానికి అసలు మాటలు రావట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ విలేజ్లో హౌసెస్ చూడండి. ఇక్కడ ఏంటో తెలుసా అండి, ఇట్లా పక్కనే హౌస్లు అటాచ్గా ఎందుకు ఉంటాయి అంటే, గవర్నమెంట్ ఏంటంటే సన్నగా కట్టుకుని పై ఫ్లోర్ పెట్టుకున్న వాళ్ళకి ట్యాక్స్ తక్కువ ఉంటుందంట.
అదే కనుక కింద స్పేస్ ఎక్కువగా మనకి అంటే మనకి స్క్వేర్ టైప్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ట్యాక్స్ దాదాపు 4 టైమ్స్ వాళ్ళు ఎక్కువ వేస్తారంటండి. మెయిన్ రీజన్ అదే అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళకి అలా అటాచ్ చేసుకుంటూ ఒక ఇంటికి ఒక ఇల్లు అటాచ్ చేసుకుంటా వెళ్తే వీళ్ళకి గవర్నమెంట్ చాలా తక్కువ ట్యాక్స్ వేస్తుందంట. అందుకని చెప్పి వీళ్ళు ఈ విధంగా హౌసెస్ కట్టుకుంటారు. ఇదిగో చూడండి, ఇదేంటో ఫ్లవర్ అనమాట. అది చాలా బాగుంది. అసలు గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో. వీళ్ళంతా బయట పెట్టుకున్నారు. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. చూడండి ఎంత అసలు మనుషులే లేరండి, నిజంగా అమేజింగ్ అనిపిస్తుంది. అసలు మనుషులు ఉన్నారా లేరా కూడా తెలియదు, కనీసం కిటికీల్లో కూడా కనిపించట్లేదు మనుషులు. ఈ కార్ చూడండి ఎంత బాగుందో. ఈ డ్యామ్ అయితే ఈ విలేజ్ అయిపోయిందండి. మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాము ఆమ్స్టర్డామ్లో. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఒక మ్యూజియం అండి, చాలా బాగుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను కదండి. మనం మ్యూజియంకి వచ్చామండి. ఆ మ్యూజియం పేరు వచ్చేసరికి రీప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనమాట. ఇది ఆమ్స్టర్డామ్ మెయిన్ సిటీలో ఉంది. మీరు చూడండి, ఎందుకంటే లోపల డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఒకప్పుడు ఇలా ఈ విధంగా పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇవన్నీ రోబోట్స్. ఇమ్మాయిని చూస్తే ఎవరన్నా బొమ్మ అని అనుకోరు, యాక్చువల్గా బొమ్మ అనమాట. నేను ఉంచుంది కావాలనుకుంటారు. ఈ రోబోట్ వచ్చేసరికి ఆటోమొబైల్ పార్ట్స్తో కట్టారంట. అసలు నిజంగా చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అంటే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది చూసారా, అవన్నీ. ఎంత బాగున్నాయి చూసారా. దీనికి 2 హెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ రియల్ కాదు, ఇది వుడ్తో కట్టారు. చూడండి బిల్డింగ్ అంతా. ఫ్యాటీ మ్యాన్ ఇతను. అతను టాలెస్ట్ మ్యాన్. అతను 2.5 feet అంట. అతను 2.5 feet అతను. ఎన్ని అడుగులు? 2 అడుగులు అతనిది. 2.5 feet హైట్. మీటర్స్, సారీ మీటర్స్ అంట. ఇతను క్రోకోడైల్ టూత్ మ్యాన్ అంటారు అనమాట. ఇతను పళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. చిన్న అంటే పొట్టి వాళ్ళు అనమాట. వాళ్ళది బండి కూడా అలాగే ఉంది. చిన్న మనిషి చూడండి, చాలా పొట్టి. అతను బర్డ్ కేజ్లో అతను ఖైదు చేశారు. 17 inches మ్యాన్. అదే ఇవన్నీ అంటే వింతగా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి 2 తలలు, దీనికి వచ్చేసరికి 2 కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ దీనికి ముఖమే లేదు. ఈ యానిమల్ ఏంటో తెలియటం లేదు. ఈ గుర్రానికేమో ముందు కాళ్ళు లేవు. అదే ఇక్కడ వచ్చేసరికి 3 ముక్కులకి హోల్స్ చూసారా, 3 ఉన్నాయి.
ఓకే అండి. ఎలా ఉంది? ఈరోజు నేను మీకు 3 ప్లేసులు చూపించాను. మరి మీకు నచ్చిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఈ రోజుతోనండి నాది యూరప్ ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను వేరే వీడియోస్ మీకు కొత్త వీడియోస్ చూపించబోతున్నాను. తప్పనిసరిగా చూడండి. ఓకే. థ్యాంక్ యూ.